కాలుష్య రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే కొండయ్య తెలిపారు. బాపట్ల జిల్లా చీరాల్లో ప్రతి 3వ శనివారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే కొండయ్య పాల్గొన్నారు. తొలుత మున్సిపల్ ఆఫీస్ నుండి బాయ్స్ హై స్కూల్ వరకు జరిగిన పరిసరాల పరిశుభ్రతపై అవగాహన ర్యాలీలో ఎమ్మెల్యే కొండయ్య పాల్గొన్నారు. అనంతరం బాయ్స్ హై స్కూల్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. స్వచ్ఛ దివాళీ శుభ దీపావళి పేరుతో లోగో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్వచ్ఛాంధ్రపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. డీజిల్, పెట్రోలు ఈ వాహనాలను కొంత తగ్గించేసి ఈ ఎల్పిజి, సోలారు ఇలాంటి వాటిని వాడటం వల్ల వచ్చే బెనిఫిట్. గతంలో మన పూర్వీకులందరూ కూడా కట్టెల పొయ్యిలు పెట్టారు. దానివల్ల వంట సామాగ్రి కూడా పాడైపోయేది, తోముకోవడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. ఇవాళ ఎప్పుడైతే గ్యాస్ వచ్చిందో కనీసం మనం వాడేటువంటి పాత్రకి పైన కూడా ఎక్కడ మసి కూడా కాదు. అంటే ఈ విషయాలు గమనించాలి. అంటే ఒక ఆధునిక సమాజం ఇవాళ వెళ్తుంది. దాంతోపాటు జనాభా కూడా సాంద్రత పెరిగింది. ఒకనాటికి ఇప్పటికీ దాదాపు కోట్ల స్థాయిలో 140 కోట్ల మంది ఇవాళ భారతీయులు అయ్యారు. ముఖ్యంగా మన చీరాల విషయానికి చూసుకుంటే మరి గత 20 ఏళ్ళకి ఇప్పుడు చూసుకుంటే కానీ ఆ రోజు 90,000 మంది ఓటర్స్ చీరాల నియోజకవర్గంలో ఉంటే ఇవాళ 2 లక్షల మంది ఓటర్స్ అయ్యారు. అంటే 2,50,000 మంది జనం ఉన్నారు ఇక్కడ. వీళ్ళ యొక్క అవసరాలకి వీళ్ళు చేసేటువంటి ప్రతి పనిని, ప్రతిరోజు దినచర్య కార్యక్రమాలని, ఏ యంత్రాలను వాడాలి, ఏది వాడితే వాళ్ళకి ఆరోగ్యకరంగా ఉంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అన్నటువంటి అనేక విషయాల మీద ఈరోజు అవగాహన కల్పించడం జరిగింది.